నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సిరి. సో ఈరోజు బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి ఇంకా లాస్ట్ డే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ అయిపోయింది. ఫైనలిస్ట్ ఎవరో మనకు కూడా తెలిసిపోయింది. అయితే ఇది ఫెయిర్ బిగ్ బాస్ అయినా బిగ్ బాస్ 9లో జరిగిన ఈ ఎవరైతే ట్రోఫీ అందుకున్నారో మరి అది ఫెయిర్గానే జరిగిందా, అసలు నిజంగా మరి కళ్యాణ్ పడాలా అర్హుడైన ట్రోఫీకి అనేది కూడా కొంచెం చర్చనీయాంశం అయింది. బయట చూసుకున్నట్టయితే చాలా వరకు అందరు ఇది అన్ఫెయిర్ బిగ్ బాస్ అని చెప్పేసి అంటున్నారు. సో దీని మీద డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు నా కో యాంకర్ సంతోష్. హలో, హాయ్ సిరి, ఎట్లున్నావు? మస్తున్నా. అండ్ నిన్న బిగ్ బాస్ ఫైనల్గా ట్రోఫీ అయితే గెలుచుకున్నారు. ఎవరు? కళ్యాణ్ గెలుచుకున్నారు. అందరూ బయట మాట్లాడుకునేది ఏంటిది అంటే, అసలు బిగ్ బాస్ జెన్యున్ అయితే మేము ఓట్లు వేసింది వేరే వాళ్ళకి, కళ్యాణ్ ఎట్లా విన్ అయిండు అనే దానిపైన నిజంగా చాలామంది చర్చలు చేసుకుంటూనే ఉన్నారు, మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఓకే సరే, యాజ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ విన్నింగ్ చేయడం కరెక్టా కాదా? బిగ్ బాస్ అంటే కళ్యాణ్కి అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ ఒక 4 weeks 5 weeks అసలు ఆడని ఒక వ్యక్తికి ఆయన ఎట్లా అయ్యాడు అంటే, బిగ్ బాస్ అంటేనే ఆటలు, క్యారెక్టర్ అన్నీ చూస్తారు కదా. ఫ్యూ వీక్స్, డేస్ కాదు వీక్స్ ఆడని ఒక అతన్ని తీసుకొచ్చి యు ఆర్ ద బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అంటే నాకు కొంచెం అది అంటే అన్ఫేర్ బిగ్ బాసే, నాకు నచ్చలేదు. లైక్ ఎట్లా అంటే, అండ్ బిగ్ బాస్ ఇంతకుముందు రైతు బిడ్డని అని చెప్పేసి అంటే పల్లవి ప్రశాంత్ని గెలిపించేసిండ్రు. అదే స్ట్రాటజీ అని చెప్పేసి జవాన్ని గెలిపించేసిండ్రు అంటారా? దాంతోపాటు ఇక్కడ కరెక్ట్గా ట్రోఫీ తీసుకునే వర్తబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే, ఇమాన్యుయల్ ఉండొచ్చు, సంజన ఉండొచ్చు, అండ్ డిమాన్ పవన్ ఉండొచ్చు, తనుజ కూడా ఉండొచ్చు. ఏమో మరి అసలు నిన్న ఏదైతే ట్రోఫీది చేశారో, అసలు టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేటే కళ్యాణ్, నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే స్టార్టింగ్లో అసలు లేరు కాబట్టి. 5th పొజిషన్ వచ్చేసి సంజనాకి, 4th పొజిషన్ వచ్చేసి ఇమాన్యుల్ ఏం చేశాడబ్బా నాకు అర్థం కాదు. 4th పొజిషన్ అసలు 4th పొజిషన్ ఏంటి, నాట్ అయిన టాప్ 3లో కూడా లేడు ఆయన. అంటే మనకి తెలుసు కదా సంతోష్, తను లాస్ట్ టైం రౌడీ రోహిణి, ఒకసారి రిపీట్ ఇక్కడ చూసుకోండి. రౌడీ రోహిణి ఐడియా ఉంది కదా, తను చాలా కామెడీ, సేవ్ టైగర్స్ దాంట్లో పని మనిషిలాగా చేస్తుంది. తను ఒక సాడ్ పోస్ట్ పెట్టేసింది. అంటే కమెడియన్స్ అంటే జస్ట్ నవ్వించడం వరకేనా, ఇంకా అంటే విన్నర్గా వర్త్ కాదా? అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇమాన్యుల్ని ఒక కామెడీ పీస్ లాగా పక్కకు పెట్టేసి 4th ప్లేస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ బిగ్ బాస్ అన్నట్టు తను ఒక పోస్ట్ పెట్టేసింది. కరెక్టే కదా, ఆడాడు, కష్టపడ్డాడు, అమ్మ అని ఒక ఎమోషన్ ఉంది తనకి. కానీ ఏ రోజు అని చెప్పేసి తను సేఫ్ గేమ్ ఆడలేదు. వేరస్ కళ్యాణ్ ఆడాడు కదా సేఫ్ గేమ్, ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆడాడు కదా. భరణి కోసం, తనుజ కోసం ఆడాడు కదా. జస్ట్ ఏంటంటే నువ్వు బార్డర్లో జవాన్గా ఉన్నావు కాబట్టి ఆ జవాన్ సింపతి వర్కౌట్ అయిందా, జవాన్ అనే ఒక అది పెట్టి. నిజంగా వీళ్ళందరూ ఆలోచించాల్సింది, నువ్వు జవాన్ రెస్పెక్ట్ని తీసావు, తక్కువ చేసావు అని మాట్లాడాల్సిందే పోయి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించారు. నాకు అది అర్థం కాదు. ఓకే, అట్లా కళ్యాణ్కి ఓటింగ్ పరంగా చూసుకుంటే కళ్యాణ్కి తక్కువే పడ్డాయి, అది అందరికి తెలుసు, మనందరికీ తెలుసు. కళ్యాణ్ విన్ అవ్వడం అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఎండిపోయింది. అదే అంటున్నా, ఇప్పుడు లాస్ట్ టైం అన్నా రైతు బిడ్డనన్నా నాగార్జున తీసుకోవాలన్నా అట్లా వచ్చి ట్రోఫీ కొట్టుకొని పోయిండు. ఈయన కూడా అంతే, సెల్యూట్ కొట్టిండు, ట్రోఫీ కొట్టుకున్నాడు. అంటే రేపు ఇప్పుడు జవాన్, రైతు బిడ్డ, జవాన్, ఇంకెవరైనా ఇలా వస్తే ఎట్లా వస్తారంటే డాక్టర్ బిడ్డ, వాళ్ళు కూడా వీడియో తీసేసి అన్నా నేను డాక్టర్ అన్నా, అట్లా ఇచ్చేస్తారా? నేను ఇంజనీర్ అన్నా, నేను సివిల్ ఇంజనీర్ అన్నా, నేను ఇక్కడ పిల్లలు కడుతున్నానన్నా, ప్లీజ్ అన్నా నాగార్జున వరకు ఈ వీడియో చేరాలన్నా, నన్ను బిగ్ బాస్ లో పంపించండి అన్న. ఇది కరెక్టేనా?
అదే కదా. అసలు కరెక్ట్. బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్, మేము ఒప్పుకుంటాం ఎంటర్టైన్మెంట్, నిజంగా చాలా మంది చూస్తారు, ఫైన్ ఒప్పుకుంటాం. కానీ ఎట్లాంటి క్యాండిడేట్స్ని తీసుకొస్తున్నావు? మీ వరకు మీరు అనుకున్న వాళ్ళకి ఇవ్వడానికి జనాలు ఎందుకు మోసం చేయడం? అసలు ఓటింగ్ సిస్టమ్ తీసేసేయండి. అవును కదా, ఇప్పుడు వాళ్ళు ఒక ఓట్ చేస్తే 5 రూపీస్ కట్ అవుతాయి ఛార్జ్, వాళ్ళు ఎందుకు మోసం చేయడం? ఇప్పుడు అదే, ఇప్పుడు బిగ్ బాస్ అనుకున్న క్యాండిడేట్కే ట్రోఫీ ఇవ్వాలనుకుంటే మనం ఎందులో అన్న స్ట్రీమ్ చేసేటప్పుడు ఎవరికైనా మీ ఇష్టమైన కంటెస్టెంట్కి ఓట్ వేయాలి అనుకుంటే వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చి కాల్స్ చేయమంటున్నారు, అది తీసేయండి, మీకు నచ్చిన వాళ్ళనే ఇచ్చేయండి. ఇక్కడ జనాల్ది ఓటింగ్ పర్పస్ కిందకి ఎందుకు పెడుతున్నారు? సరే ఓటింగ్ ఒకవేళ జెన్యున్గా ఓటింగ్ పరంగా ఇచ్చినా అనుకుంటే ప్రూఫ్లు చూపెట్టండి. ఇదంతా జరుగుద్దా? సంతోష్, నువ్వు మరీ చేస్తున్నావు. అదే కదా, ఇప్పుడు కళ్యాణ్కి వచ్చినందుకు నేనేం ఫీల్ కావట్లే, కాకపోతే జెన్యూనిటీ నాకు కళ్యాణ్ ఫస్ట్ 5 వీక్స్ కనిపించలే. నాకు తెలిసి సెకండ్ థర్డ్ వీక్లో ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నా, కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆయనకు ఉన్నాయని తెలిసి. అసలు ఇక్కడ చూడు, ఫస్ట్ 4 వీక్స్ ఏం ఆడకపోయినా ఆయన ఎందుకు హౌస్లో ఉన్నాడు? అది బిగ్ బాస్కి తెలియాలి, ఆయన కోట్లేసిన. ఇది నాకు ఇప్పుడు కొత్తగా రేజ్ అయిన డౌట్. ఇది ఫస్ట్ 4 వీక్స్ ఆడలే కళ్యాణ్, హౌస్లో ఎట్లున్నాడు? ఇప్పుడు కళ్యాణ్ సెలబ్రిటీ కాదు కదా, కామనరే కదా, కామనర్గానే వచ్చిండు కదా. కామనర్గా వస్తే సెలబ్రిటీస్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ అయితే ఉండదు కదా. నాకు దీనికన్నా ఇంకెక్కువ ఏమనిపించింది అంటే శ్రీజ ఉంటే బాగుండేమో అనిపించింది. శ్రీజ ఆటకాట, మాటకి మాట, పనికి పని, వాయిస్ తనకి ఏదైనా అనిపిస్తే వాయిస్ రేస్ మాట్లాడేది. ఎప్పుడు బయాస్డ్గా ఇటు ఉండాలి, నువ్వు నా వరకు వస్తే నేను నీ వరకు రావాల్సి వస్తే అట్లాంటి మాట్లాడలేదు. ఆడింది కదా, టఫ్ ఫైట్ ఇచ్చింది. ఈయన ఏం చేశాడు? అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు నార్మల్గా నీకు ఈ డౌట్ రాలేదా? 4 వీక్స్ ఆడకపోయినా బిగ్ బాస్ హౌస్లో ఎట్లా సస్టైన్ అయిండు అంటే ముందే ఏదన్నా వీళ్ళకి చేసుకున్నారా? ఇప్పుడు విన్నింగ్ అనేది ముందే ఇచ్చేసిందంటారా బిగ్ బాస్? ముందే అరే బాబు నువ్వురా విన్ అని చెప్పేసి అంతే. అదేనా? కాదు కదా, బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. రియాలిటీయే లేదు రియాలిటీ ఇది. ఒక ఫోన్ లేకుండా ఒక మనిషి 100 రోజుల పైన ఒక ఇంట్లో ఉండాలి. అది నాట్ ఏ జోక్. అసలు ఏం జరుగుతుంది? నువ్వు వర్షం పడితే ఆ వర్షం పడుతుంది, అసలు నువ్వు సాయంత్రమైనా మధ్యాహ్నమైనా ఓ టైం గడిచిందా అనేటట్టు కూడా లేదు కదా. బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేస్తే నైట్, లైట్స్ ఆన్ చేస్తే తెల్లారి. అదే, నువ్వు బయట సూర్యుడిని కూడా చూడలేవు కరెక్ట్గా. అలాంటి హౌస్లో ఇంతమందిని తీసుకెళ్ళి ఆడిపించింది. వాళ్ళని చూసి మనమేం ఓట్లేసేటోళ్ళు ఎలా అంటే, అరే ఇతని ఆట బాగుంది, ఈ మాట బాగుంది అని చెప్పేసి మనం ఫస్ట్ ఒకరిని అనుకుంటాం, ఒక క్యాండిడేట్ని అనుకుంటాం. ఆట ఆడే కొద్దీ వేరే క్యాండిడేట్ మీదకి వెళ్తుంది. ఇతని ఆట నచ్చి ఈ క్యాండిడేట్ మీదకి వెళ్తుంది, వేరే వాళ్ళ ఆట నచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు గేమ్ అట్లా ఆడతాను, జెన్యూనిటీగా ఉన్నారు, ఫేక్గా లేరు అనే దానిపైన చూస్తూ ఉంటాం కాబట్టి తెలుస్తుంది. అట్లా మన మైండ్ సెట్ వెళ్ళి ఓట్లు వాళ్ళకి పడవచ్చు, వీళ్ళకి పడవచ్చు. అది మనదేంది, ఇప్పుడు నేను నార్మల్గా తనుజాకి ఫ్యాన్ అనుకో, తనుజా మీదే ఉన్నాను కదా, నాకు ఇమాన్యువల్ ఆట నచ్చితే అతని మీదకి వెళ్తా. రైట్. అంటే గతంలో చూసావా, గుర్తుందా నీకు, సన్నీ వచ్చాడు, సన్నీ సీజన్ విన్నర్ అయ్యాడు. ఆ సన్నీ అప్పుడు సన్నీని ఒంటరిగా చేసి సన్నీ ఎన్ని గేమ్స్ ఆడినా ఏం చేసినా ఇల్లంతా ఒకవైపు ఉంటే మానసును సన్నీ మాత్రమే ఒకవైపు ఉండేవి. అప్పుడప్పుడు కొన్నిసార్లు మానస్ కూడా కొంచెం దూరం పెట్టేవాడు సన్నీని. అట్లాంటిది ఆయన బీభత్సమైన అంత మందికి ఒక్కడే ఇట్లా నిల్చొని ఆడేటోడు. ఇంతమంది హేట్ చేస్తున్నా కూడా ఆడేవాడు ఆ ఆటతోని. అది మస్తు అనిపించింది. ఇక్కడ పడాల ఏం ఆడాడు? అదే ఆడలే, ఏం ఆడాడని ఆయన ట్రోఫీకి అర్హుడు. పడాల కింద పడతానే ఉన్నాడులే కానీ, కళ్యాణ్ పడాల కింద పడతానే ఉన్నాడు కానీ ఆట అయితే ఆడలే. ఎక్కడ ఆడలే. ఎక్కడ అంటే లైక్ అతను నెత్తికి దెబ్బ తాకినప్పుడు అట్లా ఏమన్నా సాఫ్ట్ కన్సర్న్ వచ్చింది అతని మీద, లేదంటే ఇట్లా నిచ్చెన గేమ్లో ఉన్నప్పుడు కొంచెం కాలు ట్విస్ట్ అయ్యి కింద పడు అట్లా దెబ్బలు తాకించుకొని ఆయన ఏమన్నా కన్సర్న్ తెచ్చుకున్నాడా? హీజ్ అన్ జవాన్ కదా, ఆ దెబ్బలు ఆయనకు జుజుబి కదా, వాళ్ళ బాడీ అట్లా ట్రైన్ అయిపోయి ఉంటుంది, ఆ దెబ్బలు ఆయనకు జుజుబి. మరి కంటెస్టెంట్లో అట్లెందుకు అనుకోలే?
ఓటర్స్ కూడా అట్లా ఎందుకు అనుకోలేదు? అయ్యో, ఒక బాలింత హౌస్ లో ఉంటేనే పిల్లని ఎందుకు వదిలేసిపోయింది, ఆమెకి అంత అవసరం ఏమొచ్చింది, కన్న కూతురు ఎందుకు వదిలేసిపోయిందని మాట్లాడినాయి. వీళ్ళు ఏదైనా మాట్లాడతారు ఆడియన్స్ కూడా ఆలోచించకుండా. సంజనకి 5 months బేబీ ఉంది, పాపం ఆమె బాడీలో ఇట్లా ఉంటుందని మాట్లాడితే కింద కామెంట్స్ చూస్తే దే ఆర్ లైక్ ఎవడోమన్నాడు, వదిలేసి ఎందుకు పోయింది. ఆ బిడ్డకు ఒక మంచి లైఫ్ ఇద్దామని పోయింది. విన్ అయితే మంచి మనీ వస్తే ఆమె చెప్పేసింది నా పిల్లల మీద నేను సంజన. ఇప్పుడు నార్మల్గా సంజన అనే ఆమె బుజ్జిగాడు మూవీలో సెకండ్ హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ మూవీ తర్వాత నుంచి సంజనాని మనం చూడలే ఇక్కడ, ఒక తెలుగు ఫిలిం దాంట్లో ఫిలిం ఇండస్ట్రీలో చూడలే. ఆమె మన దగ్గరకు వచ్చి ఎలా అంటే మన తెలుగు బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చింది ఆమె, తెలుగు వాళ్ళు కూడా నా ఫ్యామిలీ అనుకొని వచ్చింది. చెప్పింది కదా, ఈ ఆడియన్స్ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, ఫస్ట్ నాకు లైఫ్ వచ్చింది ఇక్కడే అన్నట్టు మాట్లాడి తను ఏంటిదంటే బాలెంత అయ్యి ఉండి ఇట్లా 5 months బేబీని వదిలేసి వచ్చిన అంటే, ఇప్పుడు 5 months 100 days 5 months ఉన్న బేబీని వదిలేసి 100 days వదిలి రావడం అంటే, ఆమెను చూడకుండా వదిలి రావడం అనుకుంటే చాలా టఫ్ తెలుసు. అది చాలా టఫ్ నిజంగా. కండిషన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరూ చాలా ఈజీగా ఎవడు వదిలేసి రమ్మన్నాడు, ఎందుకోసం రమ్మన్నాడు అంటే, మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సంపాదించాలి కదా, సంపాదించడానికి వచ్చింది, ఫేస్ చేసింది. కానీ ఎక్కడ ఒక దగ్గర ఒక కన్సర్న్ అయితే ఉండాలి కదా. నువ్వు జవాన్ ట్రైనింగే ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే -degreesలలో వాళ్ళు అక్కడ ఉండి పోరాటం చేస్తూ ఉంటారు. అంత స్ట్రాంగ్గా ఉన్న అతనికి చిన్న చిన్న దెబ్బలు తాకుతున్నా అయ్యో అమ్మ ఈమె ఇంత కామెడీ. జనాలు ఎంత ఆలోచించకుండా ఉన్నారంటే ఏమో. ఇంకా సరే, ఆ కామెంట్స్ అట్లా పెట్టారు చూసుకోండి. లైక్ ఎట్లా అంటే వాళ్ళు అవి చెల్తాలండి. ఇక కొంతమందికి మనము కామెంట్స్ వాళ్ళ ఇష్టం అది. అండ్ ఇంకోటి ఏంటిదంటే విన్నింగ్ విషయంలో ఫెయిరా అన్ఫెయిరా, ఈ క్వశ్చన్ మా యాంకర్ సిరితో కాకుండా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. బిగ్ బాస్ విన్నింగ్ విషయంలో ఫెయిర్ డిసిషనా అన్ఫెయిర్ డిసిషనా, ఒకవేళ విన్ అవ్వాల్సి వస్తే విన్నర్ ఎవరికి ఇవ్వాలి, విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇవ్వాలి, అది మీరు కామెంట్ బాక్స్లో మాకు చెప్పండి. ఖచ్చితంగా దీనిపైన అయితే బయట జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ పగడాల విన్ అయ్యే వర్తి క్యాండిడేట్ కాదు అని చెప్పేసి మాట్లాడుకుంటూనే ఉన్నారు. కళ్యాణ్ పగడ వచ్చేటప్పుడు పడాల వచ్చేటప్పుడు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి, సార్ ఈ విషయం పైన మాట్లాడండి, ఈరోజు మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు కదా, ఈ విషయం పైన మాట్లాడండి. కళ్యాణ్ అసలు విన్నర్ కాదు. విన్నర్ మా దృష్టిలో కొంతమందికి వేరే అతను, కొంతమందికి వేరే అతను, నాకు వేరే అతను, మీకు వేరే అతను, అట్లా మేము అనుకున్నాంలే. కానీ బిగ్ బాస్ ఇక్కడ ఇది తీయాల్సింది బిగ్ బాస్ 8లో చేయాల్సింది బిగ్ బాస్ 8లో, ఎందుకంటే అష్టదిగ్బంధనం అని చెప్పేసి చెప్పారు కదా. మనం ఎవరో లేనిది మళ్ళీ ఏంటిది ఉల్టా పల్టాలో కూడా చేయాలి. బిగ్ బాస్ 7లో మనం అనుకున్న క్యాండిడేట్ని కాకుండా వేరే క్యాండిడేట్ని విన్ చేపిస్తే ఉల్టా పల్టా అష్టదిగ్బంధనం కూడా అదే రూపంలో అయ్యేది. కానీ బిగ్ బాస్ 9లో అన్ఫేర్గా చేసిందని చెప్పేసి అంటున్నారు. ఊహించనిది జరుగుద్ది అని చెప్పేసి అన్నారు కదా, ఇదే కావచ్చు ఊహించంది జరుగుద్దు అని చెప్పేసి ముందే అన్నారు కదా. బిగ్ బాస్ 9 అంటేనే ఊహించంది జరుగుద్ది అని చెప్పేసి. అవును సార్, బిగ్ బాస్ సార్ మేము ఊహించందే జరిగింది. చాలా అంటే చాలా షాక్ అయ్యారా ఫ్రెండ్స్ అన్నట్టు షాక్ అయ్యామన్నమాట. మేము చాలా షాక్ అయ్యాము. అసలు నాగార్జున గారు 2 చేతులు ఇట్లా పెట్టుకుంటా ఉంటే నేను కళ్ళు తుడుచుకున్నా. ఏంది కలగంటున్నా నేను, వీళ్ళిద్దరు ఫైనల్కి రారు కదా అని. ఓకే, విన్నింగ్ దాంట్లోకి చూస్తే విన్నింగ్ స్టేజ్ మీద నాగార్జున గారితో పాటు ఇటు కళ్యాణ్ ఇటు తనుజ, వీళ్ళిద్దరూ అసలు నేను షాక్ అయ్యి కళ్ళు తుడుచుకుని కలగంటున్నా నేను, లేకపోతే బ్లర్గా సంజన లెక్క కనిపిస్తుందా తనుజ అని చెప్పేసి బ్లర్గా కనిపిస్తుంది అని చెప్పి కళ్ళు తుడుచుకొని మరీ చూసా. అరే ఏం తనుజానే ఉంది అని చెప్పేసి అనుకున్నాం. ఓటింగ్ పరంగా చూస్తే లాస్ట్ వీక్లో కళ్యాణ్కి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. లాస్ట్ వీక్లో చాలా అంటే చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. ఫస్ట్ పడ్డది ఎవరికి పడ్డది అంటే డెమాన్ పవన్కి పడ్డాయి. డెమాన్ పవన్ పడి ఒక 2 days తర్వాత డెమాన్ పవన్ మెల్లగా ఇట్లా డౌన్ అయిండు. ఎందుకు అంటే బిగ్ బాస్ మళ్ళీ టాస్క్లు పెట్టాడు కదా, ఆ టాస్క్లలో ఇటు సంజనాతో డెమాన్ పవన్ అట్లా బిహేవ్ చేయడం కానీ, లైక్ ఎట్లా సీరియస్గా అరవడం కానీ, అవి కొంచెం తగ్గింది. మళ్ళీ డెమాన్ పవన్ లేడీ గెటప్ అవి వేసేసరికి కొంచెం గ్రాఫ్ పెరిగింది.
ఇక్కడ కళ్యాణ్ ఏం చేసిండు అని చెప్పేసి కళ్యాణ్ గ్రాఫ్ పైకి వెళ్ళింది విన్నింగ్ ఇచ్చేంత. ఏం లేదు, సైలెంటే నిల్చున్నాడు ఆయన. ఉమ్, ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఏమీ ఆడలే. ఉమ్, ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది ఆయనే కదా, అవును. అప్పటి నుంచి ఆయన ఖాళీ ఉన్నాడు. అంటే జస్ట్ ఫైనలిస్ట్ అయితే ఆయన ఏం ఆడలేదు. ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ అయినాక ఆయన ఎప్పుడు ఆడుతూ ఉన్నాడు, ఉమ్, ఆడలేదే ఎక్కడ కూడా. అరే ఫస్ట్ ఫైనలిస్ట్ అని కాదు, ఉమ్, నాకు ఆ, గట్టిగా ఆయన ఆడింది ఏది, ఉమ్, గట్టిగా తను ఆడింది ఏది అదే కదా. ఎంతసేపు తన కోసం తాను, నేను అనేది లైక్ తనుజ కోసం కాదు. ఉమ్, ఆ డెమోన రీతు, ఈయన తనుజ భరణి, ఉమ్, ఇక్కడ వీళ్ళు ఇండివిజువల్ ఎక్కడ కనబడ్డారు. ఉమ్, గ్రూప్ గేమ్స్ ఆడినరు, గ్రూప్ నామినేషన్స్ వేసుకున్నారు, ఉమ్, గ్రూప్ గానే ఆడినరు. ఉమ్, ఇంకేముంది ఆడ, అదే కదా. గ్రూప్ గా ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్ళి మరి చేసుకుంటే అయిపోయింది కదా. దానికి బిగ్ బాస్కి వెళ్ళడం ఎందుకు, హ్యాపీగా ఏదైనా ట్రిప్ వేసినా బాగుండేదేమో. అవును, ఈ 100 రోజులు ట్రిప్ వెళ్ళారు కదా. అందుకే ఇట్లాంటి హౌస్. ఆ, సో ఏమో నాకైతే అన్ఫేర్ బిగ్ బాస్, అది ఏదైతే ఏ రోజైతే ఆయన అన్ఫేర్ బిగ్ బాస్ అని చెప్పేసి పెట్టుకున్నాడో నిజంగానే కరెక్ట్ టైటిల్ పెట్టుకున్నాడు ఆయనకైనా, ఉమ్, అన్ఫేర్ బిగ్ బాస్ అని చెప్పేసి. అవును. సో కంక్లూజన్ వచ్చి ఏముంది, బిగ్ బాస్ నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. బిగ్ బాస్ అది మీ వరకు వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. బిగ్ బాస్ ఆ, ప్లీజ్ ప్లీజ్ మీరు కామనర్స్ అన్నప్పుడు నిజంగా కామనర్స్నే పిలవండి. ఆల్రెడీ జనాలు గుర్తు పట్టే వాళ్ళని తీసుకొచ్చి మీరు కామనర్స్ అంటే వాళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారు. యా, ఇప్పుడు మనం అగ్ని పరీక్షలో చూసినప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు చాలా మంది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. బిగ్ బాస్ మనం ఒక హీరోని కానీ హీరోయిన్ని కానీ సినిమాలో వరకు చూస్తాం. ఆ సినిమా అయిపోయిన తర్వాత బయట స్టార్ హీరో వస్తున్నాడు అని చెప్పేసి చూస్తాం. కానీ వచ్చిన కామనర్స్ అందరు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్స్టా ఓపెన్ చేస్తే వాళ్ళే కనిపిస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీకన్నా ఎక్కువ వాళ్ళనే చూస్తున్నారు ఇన్స్టాలో వీళ్ళని. వాళ్ళు కామనర్స్ అవ్వరు బిగ్ బాస్, ఖచ్చితంగా కామనర్స్ అవ్వరు. వాళ్ళు మీడియాకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వాళ్ళ ఇంటర్వ్యూస్ లాక్స్లలో పోతున్నాయి. అట్లాంటి వాళ్ళు కామనర్స్ ఎట్లా అవుతారు బిగ్ బాస్? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీ లైన్ ఏంటి అనేది నాకు అర్థం కాలే. కామనర్ అంటే ఆటో డ్రైవర్ ఫస్ట్ థింగ్, అండ్ ఇంకా కామనర్ అంటే లైక్ ఎట్లా చెప్పాలి అంటే డైలీ కూలీలకు వెళ్తారు కదా, డైలీ కూలీలకు వాళ్ళు నిజమైన కామనర్స్ కదా. కూలీ పనులు చేసి సిమెంట్ పనులు చేసే వాళ్ళు కామనర్ కదా. వాళ్ళ దాంట్లో కూడా ఎంగుగా ఉండేటోళ్ళు ఉంటారు, అందంగా ఉండేటోళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. అందులో వాళ్ళ పిల్లలు కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు, అవును, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మంచిగా డిగ్రీస్ చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల్ని తీసుకురండి. కొంతమంది ఆంటీలు మనం చూస్తే బిగ్ బాస్ సీజన్ అయిన చూసినప్పుడు ఆంటీలు పెట్టిండ్రు. నాగార్జున గారు నన్ను ఖచ్చితంగా పిలవాలి సీజన్. అది కామెడీగా అయిపోతుంది బిగ్ బాస్. అదంతా కామెడీ అనిపిస్తుంది. లైక్ ఎట్లా అంటే నేను బయట కూడా చూస్తున్నాను, ఒకళ్ళు ఇట్లా బోర్డు పెట్టుకొని ఐ వాంట్ టు గో బిగ్ బాస్ 9, ఐ వాంట్ టు గో బిగ్ బాస్ 10, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ సపోర్ట్ అని చెప్పేసి అంటున్నారు. అట్లా పెట్టుకొని తిరిగేస్తే బిగ్ బాస్కి వెళ్ళిపోతారా? మీతో పాటు నేను కూడా పెట్టుకొని వస్తా, బిగ్ బాస్కి వెళ్తానంటే చెప్పండి, నేను కూడా తిరుగుతూ ఉంటా. సో అది కాకుండా నేను అడిగేది ఒకటి, మీరు సెలబ్రిటీస్ని తీసుకురండి, లేకపోతే ఇంకెవరైనా తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చే ట్యాగ్ కొంచెం కరెక్ట్గా ఇవ్వండి. దే ఆర్ నాట్ కామనర్స్. అండ్ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోండి. ఇంతకుముందు దీప్తి సునైనా రాలేదా, అతను ఎవరు మన షణ్ముఖ్ రాలేదా, వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్సే కదా. వాళ్ళేం అప్పటికి వాళ్ళు పెద్దగా ఏమి సినిమాలలో నటించింది లేదు, వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్లలో చేసింది, అదేంటిది కవర్ సాంగ్స్ చేసిన వాళ్ళే కదా. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే. వాళ్ళని మేము ఎట్లా గుర్తుపట్టినామో ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా అంతే గుర్తుపడుతున్నాం. పెద్ద తేడా ఏం లేదు. మీరు ఏదో అగ్ని పరీక్ష అని పెట్టేసి కొంతమందిని తక్కువ చేసి మాట్లాడడం అవసరం లేదు. నాకు ఆ 3 జడ్జెస్ నవదీప్, మాధవి, బిందు మాధవి, ఆయన ఎవరు ఇంకొక అతను అభి అసలు వాళ్ళ కాన్ఫిడెంట్ ని దెబ్బతీసినట్టు మాట్లాడారు. అది నాకు నచ్చలేదు. సో ఇక్కడ మనం ఎవరిని నువ్వు తక్కువ అని చెప్పే రైట్స్ లేవు. ఎందుకంటే ఎవరి ఎబిలిటీ వాళ్ళకి, ఒక బాడీ షేమింగ్ చేసే రైట్స్ లేవు, నువ్వు తక్కువ అని చెప్పే రైట్స్ లేవు, ఏమీ లేవు. అండ్ నువ్వు ఒక ఇంట్లోకి పంపిస్తున్నావు అంటే నీకున్న ఇదేంటి అని చెప్పేసి వాళ్ళకు టెస్ట్ పెట్టడం ఏంది. నువ్వురా మా ఇంట్లోకి వచ్చి ఉండు, తెలుస్తుంది మేము ఎట్లా స్ట్రగుల్ అవుతున్నాం ఒక డైలీ లైఫ్లో ఇట్లా అనేది. ఇట్లాంటి వాళ్ళు అక్కడికి పోయి ఉండడం పెద్ద సమస్య ఏం కాదు, మీరు వచ్చి మా ఇళ్ళల్లో ఉండడమే సమస్య. అవునా కదా. అవును. బిగ్ బాస్ హౌస్ ఏంటిది అంటే అన్ని ప్రొవైడబుల్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఒక కామనర్ ఉండగలుగుతాడు. ఏంటిది ఎట్లా అంటే ఒక నార్మల్ లైఫ్ గడిపేటోడు,
బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉండడం బాగానే ఉంటుంది. ఎందుకంటే రిచ్ బెడ్లు ఉంటాయి, పడుకోవడానికి అండ్ యాక్టివిటీ ఏరియా ఉంటుంది, ఫుడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మిగులుతాయి. కానీ అక్కడ ఆడేటోళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చి ఒక్కరోజు కూడా ఉండలేరు. ఖచ్చితంగా అది నష్టం. విత్ టీవీ ఫోన్ ఉన్నా కూడా ఉండలేరు. అవును, విత్ టీవీ ఫోన్ ఉన్నా కూడా ఉండలేరు. అది చాలా అట్లా ఎంకరేజ్ చేయండి. అలాంటివి ఏమన్నా కొత్త కాన్సెప్ట్స్ మీరు నిజంగానే వావ్ అనేలాగా మేము నిజంగానే బిగ్ బాస్ని ఏమంటారు ఆ షోని అట్లనే మేము స్కిప్ చేయకుండా చూసేలాగా మీరు ఇంకొంచెం క్రియేటివిటీగా కొంచెం ఇన్నోవేటివ్గా మాకు ఈ బిగ్ బాస్ సీజన్ 10 అనేది కొంచెం మంచి వాళ్ళని తీసుకురండి. అట్లీస్ట్ మా లాంటి వాళ్ళకైనా కొంచెం ఇవ్వండి ఆఫర్. మేము మళ్ళీ రైతు బిడ్డలకి అడుక్కుంటున్నాం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్. యూ థింక్ దట్ ఐ థింక్ వాటు అంటే ఇప్పుడు ఆఫర్ కోసం అని చెప్పేసారు, కలిపేశారు శృతిలో. ఓకే రైట్. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాలా. సో నువ్వు అనుకున్నది సాధించావు. నువ్వు ఏవైతే విషెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నావు అవన్నీ నీకు ఆ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నావు. నీ ఫ్యామిలీ, మీ మెంబర్స్ అందరు హ్యాపీగా ఉన్నారు దీంతో. సో నీ ముందు ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో దాని అన్నిటికీ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10 అయినా తెలుగు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. బిగ్ బాస్ ప్లీజ్, ఇది అందరు రిక్వెస్ట్, మాదే కాదు, తెలుగు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తే మన అట్లీస్ట్ మేము సినిమాలలో సీరియళ్ళలో కూడా చూస్తలేం తెలుగు వాళ్ళని, కనీసం బిగ్ బాస్లో అయినా తెలుగు ఫేసెస్, తెలుగు మాట్లాడే వాళ్ళని తీసుకురండి బిగ్ బాస్. అట్లా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళని కాదు, కొంచెం ఆటని ఆటలాగా, మాటని మాటలాగా, పాటని పాటలాగా, టాస్క్ లాగా ఆడే వాళ్ళని తీసుకురా. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాలా జవాన్. హ్యాండ్స్ అప్. థ్యాంక్ యూ. ఓకే భయ్యా, నువ్వు ఆడిన గేమింగ్కి, నీకు వచ్చిన కప్కి నేనైతే నీకు సెల్యూట్ కొట్టేస్తున్నా. లవ్ యూ. ఓకే, బాయ్. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్ రివ్యూస్తో మళ్ళీ కలిసిద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.